జై ఫిలిష్తీయ వీరులకు, జై ఫిలిష్తీయ వీరులకు. యోధున్నాదు విరోధు యోధున్ హతమార్తున్ హతమార్తున్ ఛత్రపనాదున్. శిఖామణులారా, ఆ కాన్పట్టునదే యెరూషలేము. ఆ బురుజుని గరిబంబును ప్రాకారముల పాటబంబును పరికింప శత్రుజన దుర్గంబుగా తోచుచున్నది. ఎంతో కాలము నుండి ఎన్నో మాయలు పన్ని మనల వంచుచున్న ఇశ్రాయేలు యాదముల పాపములకెల్లా ప్రాయశ్చిత్తంబు గావించడం, వీరి నగరములెల్లా నాశనము గావించి అందున్న వారి సైతము అడవుల పాలను నింపుకున్న నే ఫిలిష్తీయుడ కాను. ఇది నా శపథము. దైవ భక్తుల మౌతు తలచుచుండదరేమో, భక్తియుక్తులన్నిటల్ పలికినావు, వీరాగ్రణుల మౌతు బిర్రవీగదరేమో, ఎందరో నా ముందు పందలైరి భూనాయకుల మౌతు పొంగిపోయదరేమో, భుపియేల ప్రాణములు పోవు వెనుక, అజ్ఞానిదుల మౌతు పల్కుచుండదరేమో, అన్ని ప్రజ్ఞలనిప్పుడణచివైతు ఆలు బిడ్డలపై ప్రేమ అలరునే, బ్రతుకుపై ఆశ ఎక్కింత ఎదవునేని, గర్వమును మాని సేవకాక్రమము భూమి, శరణముందుడు రెండునా శరణయుగమో. దేవా, ఇజ్రాయేలీయులంత ధీరులు, అప్రతిమ సూరులు, యుద్ధ ప్రయుక్తులు, వారితో యుద్ధమనుచుట అంత సులభతరము కాదేమో. నీవు పిరికి పందవు. ఈ ప్రపంచమంతయో నీకు భయంకరము, కాస్తంత విషయము కూడా నీకు కష్టతరముగా కనిపించును. అది నీ స్వభావము. మహాసైన్య సమేతున్నకు నాకు వారేమి లెక్క. ప్రభు, యుద్ధకాంక్ష వీడి ఏదైనా ఉపాయమో ఆలోచించి ప్రభు. ఎలా, ఎందుకు భయపడుచుంటివి? ఓ, వారన్న నీకు భయము కావునా? వారంతటి సంగరంగ ప్రవీణులు సరియే ముష్టి యుద్ధమన్న కీడు కాగలరు. ఎట్టి మార్గమున వారి నెల సునాయాసముగా జయించవచ్చును. అందులోకిప్పుడే ఆహ్వానం పంపెదా, అంగీకరింపకున్నా ఆపై ఆలోచించదా. ప్రభు, ఈ ఉపాయము నాకు చాలా నచ్చినది. అందులోకిప్పుడే సౌలు భూములకు సందేశం పంపెదా. జ్ఞానవంతుడు సముచిత వ్యక్తిత్వం ఇచ్చిన సరియే, లేకున్నా పెంబట జరుగు కార్యమును కన్నులారాగాంచి గ్రహించుగాక. ఇప్పుడు చెప్పుడైన అవసరము. దీనిని వార్తాహరునికిచ్చి
శీఘ్రముగా ప్రత్యుత్తరము తెప్పించుము. చిత్తం ప్రభు. ధీరమతులారవో ఫిలిష్తీయులారా, శత్రువుల చేతనగు తిరస్కారమెల్ల చనియే మీ గౌరవము రక్షణము నర్ప కంకణముదా